రేవంత్ ధైర్యం చేస్తాడా కేసీఆర్ అరెస్ట్కి? ఎందుకు అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో దొరికిపోయారు కదా ప్రణీత్ రావు, తర్వాత ఇంకొక ఇద్దరిని అరెస్ట్ చేశారు. మెయిన్ వాళ్ళు ఇద్దరు పారిపోయారు, లుకౌట్ నోటీసులు ఇచ్చారు. అంతా బాగానే ఉంది. ఏం తేల్చింది నివేదిక? ఏం తేలింది? రేవంత్తో పాటు అందరి ట్యాప్ చేశారు. నెంబర్ 1, ఆ ట్యాప్ చేసిన డాక్యుమెంట్లని వాటిటన్నిటి తర్వాత ధ్వంసం చేశారు. ట్యాప్ చేయడము జరిగింది, ధ్వంసం చేయడము జరిగింది. ఆధారాలు కూడా ఉన్నాయి. అంటే ఆ ధ్వంసమైన అవి ఉన్నాయి. ఆ ఎక్విప్మెంట్ కూడా ఉంది కదా. ఇప్పుడు దీని ఆధారంగా జైల్లో పెట్టచ్చుగా. రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టారు ఆ రోజున. మరి రేవంత్ రెడ్డి ధైర్యం చేస్తాడా కేసీఆర్ని? ఎలక్షన్స్ ముందని ఆగుతారా? ఆయన అయితే ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే కేసీఆర్ని అరెస్ట్ చేయదగినటువంటి క్రైమ్ అది. ఫోన్ ట్యాపింగ్ వితౌట్ పర్మిషన్ అనాథరైజ్డ్గా చేసేటువంటిది అతిపెద్ద క్రైమ్. అనాథరైజ్డ్గా చేస్తే అది జైల్లో పెట్టేది 7 ఏళ్ళు జైలు శిక్ష పడేటటువంటి నేరం. కాబట్టి ఇప్పుడు మరి రేవంత్కి ఆ ధైర్యం ఉందా లేదో చూడాలి.